పరిణామం. వరుస పర్యటనలు చేస్తున్న షర్మిల వైసీపీపై పదునైన విమర్శలు చేస్తున్నారు. 5 ఏళ్లలో 8 లక్షల కోట్లు అప్పులు చేశారని జగన్ ప్రభుత్వంపై దుయ్యబట్టారు. అంత అప్పులు తెచ్చి కనీసం రాజధాని అయినా నిర్మించారా అని ప్రశ్నించారు. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి రోజు మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా ఆ మాట ఎత్తలేదంటూ మండిపడ్డారు. ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి రక్తం. పులి కడుపున పులే పుడుతుంది. ఎవ్వరికి బెదిరేది లేదు. ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని వచ్చాము. మేలు చేసేంత వరకు ఆగేది కూడా లేదు. నేను రెడీ. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? గత 5 సంవత్సరాలలో జగనన్న గారు చేసిన అప్పు ఏకంగా 8 లక్షల కోట్ల రూపాయలు. 8 లక్షల కోట్ల అప్పు చేస్తే ఆ 3,60,000 ఈ 8 లక్షలు మొత్తం కలిపి 11,50,000 కోట్ల రూపాయలు ఈరోజు మన రాష్ట్రానికి అప్పు ఉంది. మరి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా, మరి ఆ 8 లక్షల కోట్ల రూపాయలతో ఏమి చేసినట్టు? జగన్ గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వాళ్ళు, ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా వస్తే మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి, మనకు ఇన్సెంటివ్స్ వస్తాయి, రాయితీలు వస్తాయి, పరిశ్రమలు పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి, ఇన్ని అవసరాలు తీరుతాయి, మన రాష్ట్రం బాగుపడుతుంది అని ప్రత్యేక హోదా కోసం కొట్లాడిన వాళ్ళు అధికారం రాగానే ప్రత్యేక హోదాను పూర్తిగా పక్కన పెట్టేశారు. జగనన్న గారు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు అయింది. పోలవరం ప్రాజెక్టు ఆయనన్నా తెచ్చుకున్నాడా? 90% నిధులు ఇవ్వాలి మనకు పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఆ రోజు జాతీయ హోదా ఇస్తామన్నారు. మరి పోలవరం ప్రాజెక్ట్ అయినా తెచ్చుకోవడానికి మీ దోస్తీ పనికొచ్చిందా అంటే దానికి కూడా పనికి రాలేదు జగనన్న బీజేపీ దోస్తీ. మరి దేనికి పనికి వచ్చినట్టు? బీజేపీ మనకు ఏమి సాధించిందని, ఏమిచ్చిందని బీజేపీతో దోస్తీ చేస్తున్నారు?